నమస్తే, వెల్కమ్ టు బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 హెల్దీ రెసిపీస్ హెల్దీ లైఫ్. ఈరోజు నేను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో, కొర్రబియ్యంతో చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారండి. ఈరోజు కొర్రబియ్యంతో చపాతి డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సినన్ని కొర్రలు తీసుకోవాలండి. 2 కిలోలు కానీ 3 కిలోలు కానీ. ఒకసారి చెరగటం వల్ల అందులో పురుగు ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే 1-2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత కంపల్సరీ గాలించుకోవాలండి, ఎందుకంటే కనపడని రాళ్ళు ఉంటాయి. అలాగే దాన్ని 2 సార్లు కడగాలి. రాళ్ళు ఉన్నాయని మీకు డౌట్ ఉంటే గాలించుకోవాలండి. గాలించుకోవడం తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే కొర్ర అన్నం ఎలా తయారు చేసుకోవాలన్న వీడియోలో నేను చూపించాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కొన్ని రాళ్ళు నానబెట్టడం వల్ల కరుగుతాయండి, కొన్ని రాళ్ళు కరగవు. అలాంటప్పుడు గాలించుకోకుండా మీరు దాన్ని రాళ్ళని సపరేట్ చేయకుండా పిండి మరాడిస్తే చపాతీ తినేటప్పుడు ఇసుకలాగా తగులుతుంది, మీరు అనీజీగా ఫీల్ అవుతారు. కొర్రబియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు వంపేసేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక 8 నుంచి 10 గంటలు ఎండబెట్టుకోవాలి. మంచి ఎండాకాలం బాగా ఎండ ఉన్నప్పుడైతే ఒక 5 గంటలు బాగా ఎండినా సరిపోతుందండి. ఒక గింజ నోట్లో వేసుకొని చూస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటే ఎండిపోయినట్టు. కొర్రబియ్యం ఎండిన తర్వాత పిండి గిన్నెలో అయినా మరాడించుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ నిండా కొర్రపిండి తీసుకున్నాను. ఇప్పుడు కొలత ఏంటంటే, ఒక గ్లాస్ నిండా కొర్రపిండి తీసుకుంటే అందులో 1/2 గ్లాసు నీళ్లు తీసుకోవాలి. ఈ పిండిని ఒక బౌల్లో వేసి అదే గ్లాస్ తోటి నీళ్లు కొలిచి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1/2 గ్లాస్ నీళ్లు కొలుచుకొని వేసుకొని వేడి చేసుకోవాలండి. కొర్ర పిండి కూడా ఇందులోనే వేసి కలుపుతాం కాబట్టి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకుంటే మేలు. ఈ నీళ్ళలోనే కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం బబుల్స్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఒక చిన్న చిట్కా పాటించాలండి. ఈ మరిగిన వేడయ్యాక ఈ నీళ్ళలోంచి కొన్ని నీళ్లు తీసి పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిండి బాగా మెత్తగా మరాడించినప్పుడు మనం అనుకున్న కొలత కంటే ఇంకా తక్కువ నీళ్ళు అవసరమవుతుంటాయి. అలాంటప్పుడు బాగా జోరుగా లూజ్గా అవుతుంది పిండి కలిపిన తర్వాత. అందుకని నీళ్లు పక్కకు తీసి పెట్టుకుంటే అవసరమైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కూడా. వేడి నీళ్ళలో కొర్రపిండిని వేసి బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చపాతీ చేసుకోవాలి. కొన్ని నీళ్ళని తీసి పెట్టుకున్నాం కదా, అవసరమైతే మరీ గట్టిగా పిండి ఉందనిపిస్తే ఆ నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ నీళ్ళతోటే మొత్తం కలిపేసేయచ్చు. మామూలు చపాతీ లాగానే కొర్ర చపాతీ చేసేటప్పుడు కొర్రపిండిని అడుగున వేసి మనం చపాతీ చేసుకోవాలి. చేస్తున్నప్పుడు సైడ్స్ చీలినట్టు కొంచెం ఓపెన్ అవుతే ఇట్లా చేతితోటి ప్రెస్ చేసుకోవచ్చు. చపాతీ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడే స్టవ్ పైన పెనం పెట్టేస్తే అది వేడవుతుంటుంది. చపాతీ అవ్వగానే కాల్ చేసుకోవచ్చు. చపాతీని పెనం పైన వేసిన తర్వాత 2 సైడ్లు ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు, లేదా ఆయిల్ వద్దనుకుంటే పుల్కాల్లాగైనా కాల్చేసుకోవచ్చు. నేను 2 వైపులా ఆయిల్ వేసి కాలుస్తున్నాను. కొర్ర అన్నానికి కొన్ని కూరలు సెట్ అవుతాయి, అలాగే కొర్ర చపాతీకి కొన్ని కూరలు సెట్ అవుతాయి. కొర్ర అన్నం అయితే మనకు పప్పు కానీ పులుసు కూరలు కానీ రసము సాంబార్ ఇలాంటివి సెట్ అవుతాయి. ఫ్రైలు సెట్ అవ్వవు. ఫ్రైలన్నీ చపాతీలోకి బాగా సెట్ అవుతాయి. అలాగే పులుసు కూరలు పప్పు లాంటివి కూడా సెట్ అవుతాయి. వీటిని లంచ్ బాక్స్లకు కూడా తీసుకెళ్ళచ్చు. చపాతీ రెడీ అయిపోయిందండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చపాతీలు బాగా మెత్తగా వచ్చాయండి, మీకు చూపిస్తాను చూడండి. గట్టిగా లేవు, బాగా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇందులోకి ఆకుకూర పప్పు అలాగే క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేశాను, 2 బాగా సెట్ అయ్యాయి. కొర్రల చపాతీ చేసుకోవడం గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్పానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం బ్యూటీ ఆఫ్ లైఫ్ 100 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.